జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంకా తాపిగా కూర్చునేవేంటి రఘు? ఎండ పడేలోపు అందరికి చెప్పి రావాలి కదా. మనకు కావాల్సిన వాళ్ళు, ఫంక్షన్ కి రావాల్సిన వాళ్ళెవరో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని ఇందులో రాస్తున్నానమ్మా. ఫోన్ చేస్తావా అన్నయ్య? ఇంటికి వెళ్ళి చెప్పరా? నేను మీ వదిన కలిసి వెళ్ళి చెప్పినా, ఇక్కడే ఉండి చెరో మాట మాట్లాడినా అందరినీ ఈ ఫంక్షన్ కి పిలిచినట్టే కదా. ఫోన్ పనిచేయట్లేదు మావయ్య. ఎందుకని? లైన్ డెడ్ అయింది. డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకురానా? నువ్వు వాకినా? అవును, పని చేయట్లేదు. రేపట్లోగా పని చేయొచ్చులేరా? వెళ్ళి రండి. అసలే కార్యక్రమం రేపే కదా. ఎంతసేపు వెళ్ళొస్తారన్నయ్య? ఓ గంటలో తిరిగి వచ్చేస్తారు. బండి తాళం ఇదిగో మావయ్య. వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? అబ్బా, అడిగేసావా? వెళ్ళేటప్పుడు అలా అడగకూడదని చెప్పాను కదా బిట్టు. నువ్వేం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళట్లేదు. అడిగితే ఏం ఫెయిల్ కావు. కానీ పని అవ్వాలి కదా. ఏ పని మీద వెళ్తున్నారో చెప్పండి. అది అవుతుందో లేదో నేను తేల్చేస్తా. నువ్వు అక్కడికి రాకూడదు బిట్టు. ఏ లేడీస్ ఉంటారా? మేం మాత్రం ఆడవాళ్ళం కదా, అలా అడుగుతున్నావు? మీరు గర్ల్స్. లేడీస్ గురించి ఆలోచించే వయసు వచ్చిందా నీకు? రేపు నాకు ధోతి ఫంక్షన్ చాయక్క. పంచకట్టు ఫంక్షన్ అయ్యాక మన ఊర్లో నడుస్తుంటే ఒంగోలు గిత్ అనుకుంటారు అందరూ. అలాగే బిల్డప్ ఇచ్చుకుంటా ఉండు. మేం వెళ్ళొస్తాం బిట్టు. ఫంక్షన్ అయ్యేదాకా నువ్వు బయటికి రాకూడదు. దిష్టి కొట్టి జ్వరం వచ్చేలా ఉంది. మళ్ళీ నన్ను అంటారు. సరే, త్వరగా వచ్చేయండి. నాకు బోర్ కొడుతుంది. వచ్చేటప్పుడు మెల్లగా తలుపు కొట్టండి. కొడతాం. పోండి పోండి. నమస్కారం రఘురామయ్య గారు. నమస్కారం. నమస్కారం. రండి రండి. సావిత్రి, మంచినీళ్ళు తీసుకురా. ఏమండి, ఇక్కడ కూడా కుర్చీని దూరం చేయకండి.
ఇప్పుడే తాగామమ్మా. తాగానమ్మా. మీ ఇద్దరిని జంటగా చూస్తే కడుపు నిండిపోతుంది. విశేషమేంటి జానకమ్మ గారు? వారే చెప్తారు. చెప్పండి. రాజయ్య, మా బిట్టు పంచకట్టు కార్యక్రమం పెట్టదలిచాం. మీరు కుటుంబ సమేతంగా రావాలి. అలాగేనండి. ఎన్నింటికి రావాలో అదే ముహూర్తం కూడా చెప్పేస్తే గంట ముందు వచ్చేస్తారు కదండి. రేపు ఉదయం 10 వచ్చేయండి. అలాగేనండి. టిఫిన్ కూడా అక్కడే చేద్దరు. మీ ఇంట్లో శుభకార్యం అంటే ఆ రోజంతా ఊరు వండకూడదు కదమ్మా. రేయ్, నువ్వు చెయ్య దొరకపోతే నిమిషంలో నీ ప్రాణాలు వదిలేస్తావు. చంపేస్తారా? నేను కాదురా, రేయ్ రామలక్ష్మి వాళ్ళ నాన్న అటు చూడు. వస్తున్నారంటనా? రాకెక్కడికి పోతారు అత్తయ్య గారు? అలా వెళ్ళొస్తే ఇంకా మంచిదేగా. రేపే ఫంక్షన్ పెట్టుకుని షికార్లు కొడితే పనులు అవుతాయా అత్తయ్య గారు? మా వదిన ఒక రోజు ఇంట్లో లేకపోతే అవస్థలు పడుతూనే ఉంటారా? అమెరికా వెళ్ళినప్పుడు ఎన్ని బాధలు పడ్డావురా. ఇంత ఫ్యామిలీ అనుకుంటా, ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తున్నారు. నాకెక్కడికే భోజనం తెచ్చేసావమ్మా? థ్యాంక్స్. మీరొకరు పళ్ళెని చూస్తే చాలు నాలుగు శుభ్రం చేసేసుకుంటారు. దిష్టి నీళ్లు పట్టుకొచ్చింది చాలు. ఇప్పుడు ఎవరికి దిష్టి తీయాలని? అంటే శుభకార్యానికి రమ్మని పిలవడానికి ఊళ్ళోకెళ్లారు కదా పిన్ని. అందరి దృష్టి పడి పెద్దనాన్న పెద్దమ్మకి దిష్టి తగిలేలా ఉందని ఎర్ర నీళ్లు పట్టుకొచ్చాను. ఓ నా తల్లే ఎంత బాగా ఆలోచించావే. చెప్పానా, నేను చెప్పానా అమ్మా? చారు ఈ ఇంట్లో ఉండాల్సిన పిల్లే. ఇది బెగ్గర్లా ప్లేట్ పట్టుకుని వస్తే సూపరు అంటూ మెచ్చుకుంటున్నారంటే వాళ్ళు అమాయకులు అనుకోవాలి. పప్పు చారు కిలాడి నంబర్ 1. బుల్లెట్ సౌండ్. అదిగో బుల్లెట్. అన్న వదిన కలిసి వస్తున్నారు. కలిసే వస్తున్నారే. కలిసే వెళ్తే విడివిడిగా ఎలా వస్తారో దినా? చెప్పలేం పార్వతి. కొంచెం దూరం వెళ్ళగానే మా అన్నయ్య ఆటోలో రమ్మంటాడేమోనని కంగారేసింది. ఈ రాముడెప్పుడు సీతమ్మని విడిచిపెట్టడే. అన్నయ్య ఆగండి. దిష్టి తీసాక లోపలికి వదిలి గాని. ఆ పద్మ, ఆ పళ్ళు అందుకోవే. చారు చేయాలనుకున్న మంచి పని తన్నే చేయనివ్వండి. దిష్టి తీయమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఏం చేసి వచ్చావు? అద్యా ఎవరిని అడిగి వెళ్ళావు?
అది ఆద్య భయపడ్డావు కదూ? ఈ ఇంట్లో వాళ్ళు ఇలాగే గంభీరంగా మొహం పెట్టి క్వశ్చన్స్ వేస్తుంటారు కదా, నువ్వెలా రియాక్ట్ అవుతావో చూద్దాం అనుకున్నాను. సేమ్ టు సేమ్, నో చేంజ్. చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డ భయం కదా. ఎందుకు ఆద్య నాతో ఆడుకుంటావు? అసలే నేను కంగారుగా ఉంటే. కంగారెందుకు? ఏమైంది? ఆ, ఏం లేదు. చెప్పొచ్చు కదా. ఇందాక కూడా నువ్వు ఛాయా కలిసి హడావిడిగా వెళ్ళడం నేను చూశాను. లూజ్ హెయిర్ వల్ల నీకు ప్రాబ్లం ఏంటి? ఈ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. నీకెలాగో అబ్బో, రామలక్ష్మి ఎందుకు చెడగొడుతున్నావు? ఏయ్, నేను చెడగొడుతున్నానంటే బాగుండదు. బాగుండదనే చెప్తున్నాను నేను కూడా. ఏయ్, నీతో మాట్లాడటమే అనవసరం. సేమ్ ఫీలింగ్. ఏంటి? చెప్పు. చెప్పా. రామలక్ష్మి, ఎందుకు డల్ గా ఉన్నావు? ఏం లేదు బావా. చుట్టాలు వచ్చిపోతూ ఉంటే నువ్విలా నీరసంగా ఉంటే అందరూ అడుగుతారు. ఆడవాళ్ళన్నాక 1,00,000 సమస్యలుంటాయి. ప్రతిదీ చెప్పుకోరు. అందులో సగానికి పైగా సమస్యలు నీ వల్లే వస్తున్నాయి. నా వల్ల ఎందుకు వస్తాయి? నా మీద పడ్డమేనా నీ పని? నీ మీద పడ్డానా? కల్లో కూడా పడను. నిన్ను టచ్ కూడా చేయను. ఏయ్, ఇడియట్. నేను అన్నది వేరు, నీకు అర్థమైంది వేరు. తీరం సేరేలోగానే ఏ తీరవునో చూసుకోలేదు నాన్న, సారీ. దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లో చెల్లమ్మా, నలుగు పెట్టాక బావగారికి నువ్వే ఆ ఉంగరాలు మళ్ళీ తొడుగమ్మా. అలాగే అన్నయ్య. సీను, ఉంగరాలు తీసుకో. మీ అత్త నలుగు పెట్టాలి కదా. అలాగే మావయ్య. నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటల్లోనా ఉంటున్నా. పెద్ద జంట పెట్టడం అయిపోయింది, ఇక మీరు రండి. ఓ హలో, రింగ్ వెంకట్రావు స్పీకింగ్. నమస్కారం అంకుల్. నమస్కారం అమ్మా. ఎవరు? నేను రామలక్ష్మి ఫ్రెండ్ని మాట్లాడుతున్నా అంకుల్. ఓహోహో, తనకి ఫోన్ ఇస్తారా ఒకసారి? అలాగేనమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. రామా, నీ క్వశ్చన్ తెలుసా? ఏంటి మావయ్య? ల్యాండ్ లైన్ ఫోన్ కి నీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసింది. నా ఫ్రెండా? ఛాయా ఇక్కడే ఉంది కదా. మరి చేసింది ఎవరు? పేరు అడగలేదే నేను. నేను వెళ్ళి మాట్లాడతాను మావయ్య. వెళ్ళి మాట్లాడు.
హలో, నేను ప్రభాస్ని రామలక్ష్మి. అయ్యో, క్షమించండి, కావాలని రంగు పుయ్యలేదు. కాలు జారిపోయి పడిపోయాను. మంచి పని చేస్తావు ఆద్య. ఎంత గొప్పగా ఆలోచించావు మా మహాతల్లి, మహాతల్లి. జీవితంలో మొట్టమొదటిసారిగా మంచి పని చేసావు. అయ్యో, బయట బిట్టు ఒక్కడే ఉన్నాడు. ముందు వాడి సంగతి చూద్దాం పదండి. ఓ, ఈ రంగుల కార్యక్రమం అవగానే బిట్టు గడికి స్నానం చేయించాలి. వెళ్దాం పదండి. పదండి. శుభకార్యం జరుగుతున్నప్పుడు పద్ధతిగా పట్టులంగా వేసుకోమని చెప్పకే. నీకు 60 ఏళ్ళొచ్చినా అలాంటివే వేసుకోమంటారు. వేసుకోమన్నా వేసుకుంటుంది. ముక్కు మొహం తెలియని వాడి మాటే వింటుంది. ఇక ఇంట్లో వాళ్ళ మాట ఎందుకు వినదు? ఆహా, ఏ ఛాయా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? అద్య, పట్టులంగా వద్దులే కాని నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకుంటావా? నో. పోనీ నా షల్వార్ ఉంది కదా, అది ట్రై చేస్తావా? అస్సలు ట్రై చేయను. నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అయినా ఇప్పుడు జరిగేది పూజ కాదు కదా, బిట్టు ఫంక్షనే కదా. ఇలాంటప్పుడు కూడా ముసలోళ్ళలా ఉండమంటే ఎలా? నా వల్ల కాదు. ఏ వినలేదంటే? నువ్వు మాత్రం విన్నావా? వద్దు వద్దు అన్న మెసేజ్లు పెట్టావుగా. నువ్వే కదా ఆన్లైన్ లోకి వచ్చి కబుర్లు చెప్పింది. నాతో ప్రాబ్లం ఏ వచ్చింది? వచ్చిందా ప్రభాస్ గారితోనేగా. అవును, మరిప్పుడు ఎలానే? ఇప్పుడైతే కార్యక్రమం ఆగిపోయి అందరి ముందు ఈ ఇంటి పరువు పోవడం ఖాయం. అన్నయ్య, ఆద్య ఇలా చేసిందని అనుకోవడం పొరపాటు అన్నయ్య. మరెవరు చేశారు శివరాం? దీపక్ కుందు సరిగ్గా నిలబడలేదేమో. బ్యాలెన్స్ తప్పి పడిపోయి ఉంటుంది తప్ప ఆద్య అలా చేయదు. అవును మావయ్య, ఉంగరం కూడా తెచ్చిందంటే
బిట్టు మీద ప్రేమ ఉన్నట్టే కదా. చిన్నపిల్లల మీద ద్వేషం ఎవరికుంటది బావగారు? ఇందులో ఆద్య తప్పేమీ లేదు. పొరపాటుగా జరిగిన ప్రమాదం ఏది. అలాగే అనుకుందావురా, కానీ ఇప్పుడు పిల్లోడికి పట్టుపట్టు లేవు కదా. ఇప్పుడు ఫంక్షన్ ఎలా చేస్తాము? శివరావు, నువ్వు వెళ్ళి కొత్త బట్టలు తీసుకురా. అలాగే వదినా. అవసరం లేదు బాబాయ్ గారు, నేను బిట్టుకి గిఫ్ట్ గా ఇద్దామని పట్టుబట్టలు వెండి పళ్ళం తీసుకొచ్చాను. ఒక్క క్షణం. ముందు తల్లిదండ్రులు తెచ్చిన బట్టలే వేసుకుంటారని ఇవ్వకుండా ఆగాను. మంచిదైంది. ఇవి కూడా అక్కడే ఉండుంటే మొత్తం కాలిపోయేవి. ఎవరు తెస్తే ఏముంది, చారు తెచ్చిన బట్టల్ని బిట్టుకి కట్టించండి. చారు తెచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఫంక్షనే ఆగిపోయి ఉండేది. అమ్మా, ఇంకా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అవకాశం ఉన్న తర్వాత అన్నిటినీ తేలిగ్గా తీసేసుకోవటమే. ఇలా జరగడంతో మన బిట్టుకి దిష్టి పోయిందనుకోవడం మంచిది. నువ్వేం చెయ్యక్కర్లే. హాయ్ క్యూట్ ఏంజల్, హాయ్ క్యూట్ ఏంజల్ అని మెసేజ్ పెట్టాడు చూడు. పెట్టాడా? గట్టిగా చెప్పేస్తా. నాకు చూడండి, మీరు నాకు మెసేజ్ పెట్టడం కానీ నన్ను కలవడం కానీ చేయకండి. ఇంట్లో గొడవలు అవుతాయి. ఏమైంది రామలక్ష్మి? ఏమైంది రామలక్ష్మి? ఎందుకలా నిర్ణయం తీసుకున్నావు? నేనింకా చాటింగ్ చేయకూడదు అనుకుంటున్నాను. నువ్వు చాటింగ్ చేయకుంటే నేను మళ్ళీ మీ ఇంటికి వస్తాను. ఇక్కడేం చేస్తున్నారు? ల్యాప్టాప్ ఆన్ చేశారు? చాటింగ్ చేస్తున్నారా? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే మీకు చాటింగ్ చేయడం ముఖ్యమైందా? నాకు అవసరమై ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇంటర్నెట్ తెప్పిస్తే మీరు వాడతారా? అది కాదద్యా, అర్జెంట్ అని. అంత అర్జెంట్ గా ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? అమ్మ బాబోయ్, ఇంట్లో ఇంటర్నెట్ ఉందా? రామలక్ష్మి చాటింగ్ చేస్తుందా? మావయ్యకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? చంపేస్తాడు. దీనిలో భాగమైన అందరినీ చంపేస్తాడు. అడుగుతుంటే మాట్లాడకుండా ఛాయా వైపు ఎందుకు చూస్తున్నావు? ఏం చెప్పను అద్యా? నిజం. నేనే తప్పు చేయలేదు. నేను తప్పు చేసావని అనలేదు, అడుగుతున్నాను. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అది అది నువ్వు దాన్ని మూత పెట్టాల్సిన అవసరం లేదు రామలక్ష్మి.
ఇంటర్నెట్ అంటే పొగతో సమానం. కొంచెం గ్యాప్ దొరికినా బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఇంటర్నెట్ వాడుతున్నావని అత్తమ్మకి తెలిసిపోయిందిలే. నువ్వు చెప్పావా? నేనే చెప్పాను. అత్తమ్మని తీసుకొచ్చింది కూడా నేనే. మీకులాగా ఇష్టం వచ్చినట్టు చేసేయడం, తర్వాత బాధపడడం నాకిష్టం ఉండదు. అందుకే చెప్పేశా. ఎందుకంటే మా జానకమ్మత్తకి నీ వల్ల ఇంకొన్ని సమస్యలు రాకూడదు. ఇంటర్నెట్ ని ఇంట్లోకి ఎవరు తెచ్చారు? నేనే. వాడుతుంది ఎవరు? నేను పని పడి చేశాను. రామలక్ష్మి పనికిరాని వాళ్లతో చాటింగ్ చేస్తుంది. రామా, ఏంటిది? ఏం చేస్తున్నావు? ఎవరు ఏమీ అనరని ధైర్యం వచ్చేసిందా? అత్తమ్మా, రామలక్ష్మి తప్పేం లేదు. ఆద్య ఇంటర్నెట్ తీసుకురాకపోయి ఉంటే రామలక్ష్మి వాడేది కాదు కదా. అవును, నేను ఇంటర్నెట్ తీసుకురాకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లి చాటింగ్ చేసేవాళ్ళు. అయినా నేను నా కోసం తెచ్చుకుంటే మీ ప్రాబ్లం ఏంటి? ఇలాంటివి ఇంట్లో ఒప్పుకోరని నీకు తెలీదా? చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తారని నాకు తెలుసు. బట్ ఇది నా పర్సనల్, అది నా అవసరం కూడా. నీకవసరం ఉండొచ్చు, కానీ రామలక్ష్మికి అనవసరం కదా. ఆ విషయం నేనెప్పుడో చెప్పాను. బావా గదిలో ఒక్కడే ఉన్నాడు. ఇలాంటప్పుడు వెళ్తే ఎంచక్క లైన్ వేసుకోవచ్చు. సరిగ్గా నడవలేవా నువ్వు? కావాలని పడలేదు బావా, కాల్ జారింది. సర్లే, కింద పడలేదు కదా, సంతోషించు. నీ మీద పడబోయాను కదా బావా, నువ్వేమైనా అనుకున్నావేమో అని. ఈ పప్పుచారు డప్పు మీద పడి సౌండ్స్ చేయాలనుకుంటుంది. అది డప్పుకు అర్థం కావడం లేదు. బాబా, నా మీద కోపమే లేదు కదా? నీ మీద కోపం ఎందుకు చారు? నువ్వేం చేయలేదు కదా. అయితే ఏమైనా చేస్తే కోపం వస్తుందా బావా? ఓ చారు, నువ్వు కంగారు పడకు. ఎక్కువగా ఆలోచిస్తే టెన్షన్ వస్తుంది. రిలాక్స్ గా ఉండు. ఓ అయిపోయారు. ఈ రోజు వీళ్ళిద్దరిని ఎలాగైనా ఇరికించేస్తాం. డప్పు నన్ను ఇంటర్నెట్ విషయంలో ఇరికించి, మీ జానికత్తతో చెప్పి రామలక్ష్మిని కూడా ఇరికించాం. ఇక్కడ పప్పు చారుతో పోపు పెట్టుకుంటున్నాం. చెప్తా, మీ సంగతి చెప్తా. ఈ పప్పు చారేమో బిట్టు బట్టలు తగలబెట్టి నింద నా మీద వేసింది, నన్ను విలన్ని చేసింది. వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. చెప్తా. బిట్టు, రే ఏమైందిరా? ఏమైందంటే ఏంటక్క? ఇద్దరు ఒకే గదిలో ఉంటే ఇంకేమనుందా? అరుపులే. అమ్మా అమ్మా అమ్మా. రే రే రే, అక్కడ సీన్ అంతా రివర్స్ లో నడుస్తుంది. తలుపు తీయమని ఆ చారు అరవడం లేదు. ఆ డప్పుయే అమ్మ అమ్మ డోర్ తీ అని చంటి పిల్లల్లా అరుస్తున్నాడు. అమ్మా కథ
పెద్ద నాన్నగారు చూసాడంటే ఇంకేమన్నా ఉందా అజ్జక్క? లైవ్ లో ఇంకేమవుతుందో చూడాలి కదరా, వెయిట్ అండ్ సీ. అమ్మా పార్వతి, ఆ వదినా, చారు కనిపించట్లేదు పార్వతి. సీనుని వెతుక్కుంటూ వెళ్ళింది కదా. వాడేమైనా తప్పిపోయాడా? వెతకడం ఎందుకు? సీను కోసం వెళ్ళిందిలే వదినా. రూమ్ లో ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. నువ్వు భలే చెప్తావు పార్వతి. అన్నయ్య గనక చూశాడంటే వరసకి బావ మరదళ్ళైనా సరే గదిలో ఉండకూడదని తిట్టేస్తాడు. వాళ్ళు పెళ్లి చేసుకోవలసిన వాళ్లే కదా. సంబంధం ఖాయమయ్యాక ఏం జరిగినా ముచ్చటగానే ఉంటుంది. ఇప్పుడు వేషాలేస్తే నాకేగా చెడ్డ పేరు. నేను చూసొస్తానా? వదినా వదినా, ఎక్కడికి వదినా? గదిలో ఉన్నారన్నావు కదా, మాట్లాడాలనుకుంటే అరుగు మీదనో పెరట్లోనో కూర్చుని మాట్లాడుకోమని చెప్తాను. నువ్వుండు. బయట ఎవరున్నారు? తలుపు తీయండి, గుళ్ళెం పెట్టేసింది. వీళ్ళేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఎవరైనా ఉన్నారా బయట? పద్మా, పద్మా, సైలెన్స్. మామయ్య వచ్చారు, మాట్లాడుకో. వినిపించిందంటే ప్రాణాలు తీస్తారు. మాట్లాడుకో. బా పద్మా, సీను ఎక్కడా? వాడి కోసమే వచ్చానన్నయ్య. లోపల ఉన్నాడేమో చూసాను. అనవసరంగా వచ్చావు గదిలోకి. బయట గొళ్ళెం పెట్టుంటే లోపల ఎలా ఉంటాడమ్మా? కరెక్టే కదా. అవును, లోపల ఎలా ఉంటాడు? ఉండడు. సరేలే, ఇంటర్నెట్ వాడడం వల్లే కదా ఈ గొడవంతా. తీసేస్తాను. నాకు అవసరమైనప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వస్తాను. ఎవరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదాత్యా. నువ్వు ఇంటర్నెట్ వాడడానికి మీ పెద్దనాన్న అనుమతిచ్చారాత్యా. నిజమేనా? అన్బిలీవబుల్. కల కాదు కదా? ఆయనేమీ అభ్యంతరం చెప్పలేదా? నీకు ఇంటర్నెట్ ఎంత అవసరమో చెప్పానాత్యా. ఆయన అర్థం చేసుకున్నారు. ఓ, అమ్మా, నాన్న అర్థం చేసుకున్నట్టు నువ్వు కూడా అర్థం చేసుకుని నాతో మాట్లాడమ్మా. కనబడు దైవమే కన్నీట మునిగితే బ్రతుకుకి ఆయువు పోసిన అమ్మే అలిగితే శ్వాసకి శ్వాస ఉండునా. నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, మాట్లాడమ్మా. చూడురామా, ఒక్క పూట నేను మాట్లాడకపోతేనే నీకు పిచ్చి పట్టినట్టుగా ఉందంటున్నావు. మీ నాన్న నాతో మాట్లాడక చాలా రోజులైంది. నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నువ్వు వెళ్ళి మీ నాన్నని నాతో మాట్లాడమని చెప్పట్లేదు. ఆయన పాటించే పద్ధతులకు ఆటంకం కలిగితే దూరంగా పెట్టడమో పక్కకు తప్పుకుపోవడమో చేస్తారు.
నాకు ఇష్టమైన వాళ్ళల్లో ఒకరు నా తోడబుట్టువు ఈ లోకంలో లేదు. ఇంకొకరు నా జీవిత భాగస్వామి అయినా ఇప్పుడు ఎందులోనూ నన్ను భాగం చేయడం లేదు. అయినా సరే నేను నా బాధని దిగమింగుతూ రోజులు గడుపుతున్నానంటే కారణం జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.